నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మేము నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. శ్రీకాకుళంలో కుటుంబం అంతా ఒకే దగ్గర జరుపుకునే పండుగలలో ఈ నాగుల చవితి ఒకటి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ నాగుల చవితి పండుగకి కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. ఈ నాగుల చవితికి అచ్చమ్మ శ్రీకాకుళంలో ఎలా అయితే పూజ చేసుకొని ఈ పండుగని జరుపుకుంటారో అలాగే జరుపుకున్నానని మాత్రం చెప్పను, కానీ ఇక్కడ దొరికే వస్తువులతో మేము ఉన్న దాంట్లో చక్కగానే సెలబ్రేట్ చేసుకున్నామని మాత్రం, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, శ్రీకాకుళంలో ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర జరుపుకుంటారు ఈ పండుగనని. మరి మేము చాలా దూరంలో ఉన్నాం కదా, ఫ్యామిలీని మిస్ అవుతాం కదా. ఆ వెలితి లేకుండా మేము ఏం చేస్తామంటే, మేము ఉన్న ఊళ్ళో నర్సాపూర్లో ఉన్న ఆంధ్ర వల్లంలో శ్రీకాకుళం విజయనగరం వల్ల ఉంటాం కదా, అందరం కూడా ఒకే దగ్గర ఈ పండుగ జరుపుకుంటాం. పండుగ రోజు కుటుంబానికి దూరంగా ఉన్నామే, ఊరికి దూరంగా ఉన్నామనే బాధ ఏ కొసను కూడా రాకుండా, ఆ వెలితి లేకుండా చాలా హ్యాపీగా గడిపేస్తాం. ఇంటి దగ్గర నాకు తెలిసిన కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా ఇంటి నుంచి అయితే లెఫ్ట్ అయ్యాం. నర్సాపూర్ నుంచి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి ఎప్పుడు మేము నాగుల చవితి సెలబ్రేట్ చేసుకునే ఈ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్స్ ఫ్యామిలీసే కాబట్టి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి కొందరు కొంచెం ముందు వచ్చేసారు, కొందరు లీవ్ పెట్టుకున్న వాళ్ళు స్లోగా వచ్చారు. అంటే అందరం ఏదేమైనా సరే ఒక ఫ్యామిలీ పిక్ తీసుకోకుండా వెళ్దాం. ఒక పక్క వాళ్ళందరూ అలా టైం స్పెండ్ చేసింది, మరొక వైపు మేము పూజ చేసుకుంటాం. నాగుల చవితి పూజా విధానం 100% తెలీదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ సిస్టర్కి మీరు ఎలా అయితే షేర్ చేసుకుంటారో అలా నాకు కామెంట్ బాక్స్లో మీరు నాకు చెప్పొచ్చు. తద్వారా నేను నెక్స్ట్ టైం నాగుల చవితికి ఆ తప్పుని రిపీట్ చేయకుండా సరిదిద్దుకుంటాను. బిలో 10th క్లాస్ అంతా కూడా ఫ్యామిలీతో, మా అమ్మ వాళ్ళతో బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. కాకపోతే బిలో 10th కాబట్టి పూజా విధానాన్ని అబ్జర్వ్ చేసే అంత బుద్ధి అప్పుడులో ఉండదు కదా. అప్పటి సరదాలు గుర్తున్నాయి, అప్పుడు చేసిన ప్రసాదాలు గుర్తున్నాయి, కానీ ఈ పూజా విధానం అన్నది గుర్తులేదు. ఆఫ్టర్ 10th అంతా కూడా హాస్టల్, ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత కరెక్ట్గా 4 years హాస్టల్ డేస్ గడిపాను. కాకపోతే దసరా హాలిడేస్కి అప్పుడే వెళ్ళొస్తాం కదా, ఇంకా నాగుల చవితికి పర్మిషన్ ఇవ్వరు, సో అక్కడే ఉండాల్సి వచ్చేది. ఎప్పుడు కూడా నాగుల చవితికి మిస్ అయ్యేదాన్ని. ఆ విధంగా ఆ డేస్ అయిపోయాయి. మ్యారేజ్ అయ్యాక ఇంకా శ్రీకాకుళం వెళ్ళాక ఇక్కడే నాగుల చవితి సెలబ్రేట్ చేసుకోవడం, తెలిసి తెలియనిదైనా సరే ఏదో ఒక విధంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంకా మొబైల్లో చూసి తెలుసుకోవడం, లేకపోతే అమ్మకి ఫోన్ చేయడం, లేకపోతే చూసి కాపీ కొట్టడం, పక్కలది చూసి కాపీ కొట్టడం, ఎలా పూజ చేస్తున్నారో అలా అలవాటు చేసుకోవడం అంతే. కరెక్ట్గా శ్రీకాకుళంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా అయితే మాత్రం నాకు 100% తెలియదు. అలా చేసుకోవడం అంతే. కానీ నాగుల చవితి అంటే సంక్రాంతి తర్వాత నాకు బాగా నచ్చే పండుగ నాగుల చవితి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం కదా, బోల్డ్ అని స్వీట్ మెమరీస్ ఉంటాయి. సో అవి అలా గుర్తుంటాయి మనకి. నాకు చిన్నప్పుడు మేము సెలబ్రేట్ చేసుకునే నాగుల చవితి పండుగలో కొన్ని జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అలాగే మన పిల్లలకు కూడా గుర్తుంటాయి. సో రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట ఇలాంటి పండుగల వల్ల. అందుకు నాకు నాగుల చవితి పండుగ అంటే బాగా ఇష్టం. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసరికి నాగుల చవితి పండుగకి చేసుకునే ప్రసాదాలు, నువ్వుల చల్మిడి. అదే మేమైతే తెల్ల నువ్వుల చల్మిడి, ఇంకా నల్ల నువ్వుల చల్మిడి చేసుకుంటాం. నల్ల నువ్వుల చల్మిడి లేయర్తో చేస్తాం కాబట్టి ఇంకా హెల్త్కి మంచిది అది. ఆ తర్వాత బియ్యం పిండితో చేసిన చల్మిడి, ఇంకా రాగి పిండితో, అదే రాగులు అంటాం కదా, ఆ రాగులు పిండితో తయారు చేసిన తోప. శ్రీకాకుళంలో మాత్రమే ఈ తోప అనే స్వీట్ రెసిపీ తెలుసు, మిగతా వాళ్ళకి మ్యాక్సిమం తెలియదని నేను అనుకుంటున్నాను. ఇది మన హెల్త్కి ఎంత మంచిదంటే, అమ్మాయిలకైతే పీరియడ్స్ అప్పుడు వచ్చే సమస్యలకి బోల్డ్ అనే వాటికి పరిష్కారం ఉంటుంది ఈ రాగుల పిండితో చేసిన తోప వల్ల. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి. కానీ 1, 2 కాదు, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత కంద పులుసు అని ఒకటి ఉంటుంది. నాగుల చవితికి స్పెసిఫిక్గా మా శ్రీకాకుళంలో ఆ దుంపని తవ్వి తీసి అది పులుసుగా తయారు చేస్తారు. కాకపోతే అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ చిన్న దురద ఉంటుంది గొంతు దగ్గర. దానివల్ల ఆ దురదకి భయపడి చాలామంది తినరనమాట. నాకైతే భలే ఇష్టం. చిన్నప్పుడు తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ నర్సాపూర్లోనే ఉన్నారు అమ్మ. వీడియో కూడా అప్పుడు అప్లోడ్ చేశాను, ఒకసారి చూడాలనుకుంటే చూడండి. ఆ కంద దొరికింది మేము మార్కెట్కి వెళ్తే. సో అప్పుడు మేము కుక్ చేసుకున్నాం. అమ్మ అయితే చాలా బాగుండారు.
ఆ పులుసు, ఆ కంద పులుసు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. కాకపోతే ఈసారి అది దొరకలేదు. మేము చేసుకోలేదు ఆ కంద పులుసుని. సో, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు పూజలోకొద్దాం. ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకొని, ఆ తర్వాత అంతకంటే ముందు దీపారాధన చేసుకొని, ఆ తర్వాత వినాయకుడిని పూజ చేసుకొని, హోల్స్ ఉంటాయి కదా! మేమిక్కడ 3 హోల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. పసుపు, కుంకుమతో పూజ చేసేసి, పువ్వులతో పూజ చేసి, నువ్వుల చలిమిడితోనూ, ఇంకా బియ్యం పిండి చలిమిడి, ఇంకా నల్ల నువ్వుల చలిమిడి, రాగులతో తయారు చేసిన ఆ ముద్ద అవన్నీ కూడాను ఈ హోల్స్‌లో 3, 3గా అంటే ఈ 3 హోల్స్‌లో ఒక్కొక్కటిగా వేసుకుంటామనమాట. నాగుల చవితి పూజలో తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ తంగేడు పువ్వుల్ని ఉపయోగిస్తారు. నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను తంగేడు పువ్వులని ఉపయోగిస్తారని. తంగేడు పూలు తెలంగాణ రాష్ట్ర పుష్పం. రాష్ట్ర పుష్పాన్ని చేశారంటే దీనికున్న స్పెషాలిటీ మనకి తెలిసిందే. స్కిన్‌కి చాలా మంచిది ఈ తంగేడు పూలు. నేను లాస్ట్ టైం నలుగు పిండి తయారు చేసేటప్పుడు కూడా తంగేడు పూల చూర్ణాన్ని ఉపయోగించాను గుర్తుందా? మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వింటర్ సీజన్‌లో నలుగు పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నది నేను అందులో మెన్షన్ చేశాను. పూజ అంతా అయిపోయాక తడి పుట్టమన్ను ఉంటుంది కదా! అది తీసి మన నుదుటికి పెట్టుకోవాలి. అలాగే ఇంటికి తీసుకువెళ్ళి ద్వారానికి కూడా పెడతారు. ఆ తర్వాత ఇలా క్రాకర్స్‌తో కాసేపు సెలబ్రేట్ చేసుకొని, తర్వాత కొంచెం కొంచెం ఫోటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళిపోయాక ఫస్ట్ దేవుడి దగ్గర ఏమైతే ప్రసాదం పెడతామో అది ఇంటిల్లో పాది కూడా తినేసి, ఇంట్లో ఏమైతే కుక్ చేసుకుంటామో అది తినేయాలి. మా ఇంట్లో అయితే అప్పుడు ఏం కుక్ చేసేవాళ్ళంటే కంద పులుసు, ఇంకా వంకాయ జునుముల కర్రీ, ఇంకా తోప, అన్నం, ముద్దపప్పు, నువ్వుల చలిమిడి ఇవన్నీ ఉండేవి. ఇక్కడ అన్నీ లేవు కానీ కొన్ని కొన్ని అయితే మాత్రం ఉన్నాయి. తోపతో పాటు ముద్దపప్పు, ఇంకా కంద పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అవన్నీ మిస్ అయ్యాను. ఇవన్నీ వండుకున్న తర్వాత మీకొక విషయం తెలుసా? నాగుల చవితికి ఒక పూట మాత్రమే ఉండాలి. ఇంకొక పూట ఉండకూడదు. ఇంకొక పూట ఈవినింగ్ ఉంటుంది కదా! పొలాల వైపు ఫ్యామిలీ అందరూ కలిసి అలా గట్ల పైన నడుచుకుంటూ వెళ్తుంటే బోల్డ్ అండ్ స్వీట్ మెమరీస్ని మన మైండ్లో స్టోర్ చేసుకోవచ్చు. నిజంగా ప్రతి ఇయర్ అవన్నీ నేను మిస్ అవుతున్నాను. అదే నాకు కొంచెం ఫీల్ అనిపిస్తుంది. సరేలే, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ వన్ డే అన్నట్టుగా నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. నేను అవన్నీ ఎంజాయ్ చేస్తానన్న హోప్తోనే అలా ఉంటున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.